వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇవి ఎలా లీక్ అవుతున్నాయి అంటే అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసి ఉండాలా, లేదు ఇలాంటితోటి జరుగుద్ది అని చెప్పి ముందుగానే భావించిన ఆ భగీరథో లేదంటే భగీరథ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్సో సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోవాలా. ఆ అబ్బాయితో ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కరికని ఇద్దరు కాదు, ముగ్గురు అబ్బాయిలు అని చెప్పి ఇంకెవరో అబ్బాయిల ఫోటోలను కూడా లీక్ చేస్తోంది సోకాల్డ్ సోషల్ మీడియా టీం, కొంతమంది ఆయన కోసం పనిచేస్తున్న వ్యక్తులు. సో ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ, ఎవరి నుంచి ఈ వీడియోలు వస్తూ ఉన్నాయి, ఎవరి నుంచి ఫోటోలు వస్తూ ఉన్నాయి. సో ఇంత మైనర్ అమ్మాయి అని చెప్పి పోక్సో కేసులో చాలా కీలకంగా ఉంచాల్సిన కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ కాస్త బహిరంగం అయిపోయింది. మనోజ్, మనం గమనించాలి, కనీసం పేరు కానీ పేరెంట్స్ కానీ ఇట్టి పరిస్థితులు రివీల్ చేయకూడదని చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఒక విషయం మనం గమనించాలి, వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన మూడో వ్యక్తులే స్నేహితులు. ఇక్కడ స్నేహితులే ఈ ఫోటోలు రిలీజ్ చేశారు అంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది మనోజ్. నేను మంచోడిని చెప్పాలంటే ఏం చేయాలి? నేను మంచోడిని చెప్పడం కంటే అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలే ఇది. ఈ విషయం పోలీసు దృష్టికి కూడా వచ్చింది, దాన్ని కూడా కన్సిడర్ చేశారు. మీరు చూస్తా ఉండండి, దీంట్లో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఈ ఫొటోస్ ఎలా వస్తుందో ఇప్పుడున్న కనీసం పోలీసుల పర్యవేక్షణ ఉందా ఈ విషయం పైన? పోలీసులు కనీసం గమనిస్తున్నారా లేకుంటే చోద్యం చూస్తున్నారా? మనోజ్, మనం మాట్లాడాము, మన డిపార్ట్మెంట్ తో మాట్లాడాము. ఏఐ టెక్నాలజీ తోటి ఎక్కడి నుంచి పోస్ట్ అవుతా ఉన్నాయి, ఎవరు పోస్ట్ చేస్తా ఉన్నారు అంటే ఏదైనా ఒక పోస్టింగ్ మీరు చూసారు, ఒక కామెంట్ మన ఆర్టీపీ వ్యతిరేకంగా రాసిన కామెంట్ ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడు, వాడు ఐపీ అడ్రస్ చేసి వాడు లొకేషన్ కూడా పట్టుకునే హై ఎండ్ టెక్నాలజీ ఉంది. ఈ రోజుల్లో కామెంట్ చేశాం కదా, లేకపోతే వీడియోలు పోస్ట్ చేశాం కదా, మనల్ని ఎవరు పట్టుకోలేరంటే ఎట్టి పరిస్థితిలో అది సాధ్యమయ్యే పని. అది మేమేదో అనానమస్ గా చేస్తున్నాం కదా అని అనుకుంటే మాత్రం కుదిరే పరిస్థితి కాదు. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు కూడా అమ్మాయిని డీఫేమ్ చేయడానికి చేస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది ఒక స్టాటిక్ గా చాలా ప్లాన్ గా నడుస్తా ఉంది. ఈ విషయం మీద కూడా పోలీసులు దృష్టి సారించి సైబర్ క్రైమ్ టీం పనిచేస్తున్న విషయం వాళ్ళకు తెలుసో తెలీదో కానీ దీని మీద మనం డిపార్ట్మెంట్ తో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా అసలు అంటే ఒకేసారి అరెస్ట్ విషయంలో దానికి కొంచెం ఆచి వ్యవహరిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయి నోటీసు పంపించారు అంటేనే అరెస్ట్ షుగర్ అయినట్టు లెక్క. సో దీంట్లో ఈరోజు కోర్టులో కూడా పిటిషన్ ఉంది కాబట్టి కోర్టులో వచ్చిన ఆర్డర్ తర్వాత పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రిక్ట్ గా వహించే అవకాశం ఉంది. ఇదే కాకుండా అమ్మాయి పేరు రివీల్ చేశారు, పేరెంట్స్ ఫోటోలు రివీల్ చేశారు, అలాగనే వాళ్ళు క్లోజ్ గా ఉండే ఈ ఫొటోస్ అన్ని ఎవరు రివీల్ చేస్తా ఉన్నారన్న విషయం మీద కూడా ఇప్పటికే సమాచారం ఉంది. దాన్ని ట్రాక్ చేసి ఎవరెవరు చేస్తున్నారో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించారు. మరో 2 రోజుల్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. దీంట్లో బండి సంజయ్ చెప్తున్నట్టు ఆయనకి అన్ని తెలుసు. దీంట్లో ఏప్రిల్ చివరన ఒక జర్నలిస్ట్ ని తీసుకొని బాధితులు వెళ్ళి బండి సంజయ్ని కలిశారు. సో అక్కడ జరిగిన మాటలు మనం బయటికి చెప్పకపోయినా అందరికీ తెలిసిన వాస్తవాలే. ఈ రోజు 11:30 గంటలకు వచ్చే జడ్జిమెంట్ కు సంబంధించిన విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టు చూస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కోర్టు ఆర్డర్ తర్వాత అరెస్ట్ చేద్దామని చెప్పన్నా అసలు యాక్చువల్ గా అయితే నిన్ననే ఈ నోటీసు హాజరు కానప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కాకపోతే కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా, ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఫైనల్ కంక్లూజన్. సో అంటే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే ఈ సిట్లు, ఈ విచారణలు, నోటీసులు. సహజంగా ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కనుక పోక్సో కేసు నమోదయ్యి ఉంటే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేవాడు. ఈ సిట్టు లేకపోతే నోటీసులు ఏముండవు. ఆయన ఒక నిందితుడికి నోటీసులు పంపించి విచారణకు హాజరు కావడం అనేది కేవలం పోక్సో కేసులో ఈ మొదటిసారి అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇస్ దట్ రైట్? యా, కరెక్టే మనోజ్. ఈ రకంగా నోటీస్ ఇచ్చి పిలవడం అనేది కూడా మొదటిసారే. తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు చిట్టి విచారణకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అరెస్ట్ రంగం సిద్ధమైంది. ఆయన ఎక్కడో లేడు, పోలీసు కనుసల్లోనే పోలీస్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఎందుకు ఆగారంటే ఈ రోజు కోర్టులో మీరు కూడా లీగల్ గా అడ్వకేట్ లో మాట్లాడినప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా, ఒక రోజు ఆగి మీరు ఎందుకు ఓపిక పట్టలేదు, కావాలని చేస్తారని చెప్పి రకరకాల అలిగేషన్ చేస్తారు. కాబట్టి ఈ రోజు కోర్టు నిర్ణయం తర్వాత పోలీస్ యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఒకళ్ళ మీద కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ట్రోల్ చేస్తా ఉన్నారో, ట్రోల్ చేసిన వీడియోలు, ట్రోల్ చేసిన ఫేస్బుక్ ఐడీలు, అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాయో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో ఒక స్ట్రాటజిక్ గా అమ్మాయిని చాలా దారుణంగా బ్లేమ్ చేస్తా ఉన్నారు. రేపొద్దున ఆ అమ్మాయికి ఏదన్నా అయితే బాధ్యతలు ఎవరు? పోక్సో చట్టం స్పష్టంగా చెప్తా ఉంది, ఆమె పేరు కానీ, ఫోటో కానీ, తల్లిదండ్రుల ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు. అలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్
సెక్షన్ల మీద కేసు పెట్టాలని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని తెలిసే జరిగినాయి, బండి సంజయ్కు తెలుసు. Right. ఇప్పుడు ఇంత జరుగుతున్న పోలీస్ యంత్రాంగం కూడా ఎందుకు అరెస్ట్ చేయడం దాని మీద నిజంగా చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని మీద ఈ రోజు 11 గంటల తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు కూడా డిపార్ట్మెంట్ నుంచి మనకు వస్తున్న సంకేతాలు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా ప్రస్తుతానికి 5 టీములు రంగంలో దిగుతున్నారు. ఢిల్లీలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. అంటే భగీరథ్ ఢిల్లీలో ఉన్నారనే అనుమానం పోలీసులకు కలిగిందా? అంటే ఢిల్లీలో భగీరథ్ని ఎవరు కాపాడుతున్నారు? భగీరథ్ ఎవరి దగ్గర ఉన్నారు ఢిల్లీలో? సో ఢిల్లీ స్థాయిలో పోలీసులు చక్రం తిప్పుతున్నారంటేనే ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఢిల్లీ చుట్టూ ఎటువంటి పోలీస్ ప్రహార కొనసాగుతుందో అర్థమవుతోంది. సో మరి ఢిల్లీలో భగీరథ్ ఎక్కడున్నాడో చూడాలి. సో వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఒకవేళ భగీరథ్ ప్లేస్ ఎవరైనా బషీర్ ఉండుంటే రేవంత్ రెడ్డి పైన ఇప్పటికే ఇదే బండి సంజయ్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ పార్టీకి సంబంధించి కీలకమైన నేతలు రేవంత్ ఉద్దీన్ అయిపోయేవాడు. చాలా సందర్భాలు నా ఇంటర్వ్యూలో బీజేపీ నాయకులు మాట్లాడుకొచ్చారు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి. రేవంత్ ఉద్దీన్ అయిపోయేవాడు. ఆయన ఇది కాదు, ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీయో లేకుంటే ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరినో ఒక చాలా తాతల తండ్రుల ఇంకేదో చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరైనా ఈ కేసులో నిందితుడిగా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది, ఇంకో రకంగా మాట్లాడుకొచ్చేవారు. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న మాట ఏంటి? చట్టం అందరికీ సమానమే అనేది. మరి ఓ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అది నిజమవుతుందా అనేది చూడాలంటే ఇప్పటివరకు అయితే ఎక్కడా నిజమైనట్లేదు. పోక్సో కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడాలు, సిట్ ఏర్పాటు చేయడాలు, రాచ మర్యాదలు చేయడాలు అయితే గతంలో ఏ పోక్సో కేసులో చూసిన దాఖలు అయితే లేవు. ఫర్ ద ఫస్ట్ టైం నిజంగానే భగీరథ్ ఒక చరిత్ర సృష్టిస్తున్నాడని చెప్పాలనే కేసు విషయంలో ఇంతలా పోలీస్ వ్యవస్థను మొత్తానికి తన చుట్టూ తిప్పుకుంటూ చూద్దాం మరి ఏం జరిగిందో. సో మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ని కాపాడుతుంది ఎవరో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ సో ఒక్కసారి ఒక కామెంట్ వచ్చింది, ఒక కామెంట్ చదువుతాను నేను ఇక్కడ. సో ఇక్కడ బండి గారు మహేష్ అంట కామెంట్ చేశారు. బండి గారు, ఇది వేరే వాళ్ళు అయితే మీరు కామ్గా ఉండేవాళ్ళ? దేవుడున్నాడు, నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, ఆయన కర్మకు ప్రతికర్మ ఇస్తారు, అంటే మంచి చేస్తే మంచి, చెడుకి చెడు అని చెప్పి మహేష్ కామెంట్ చేశారు. సో ఇక్కడ ఇంకొక ప్రధాని వస్తే దోషుల్ని విడిచిపెడతారు, అది పెద్దవాళ్ళు అయితే ఇలా చేస్తారని ఇంకో కామెంట్. సో మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్. సో నిజంగానే ఎప్పుడు చూసినా దైవభక్తిలో ధర్మం దైవం అని చెప్పి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇటువంటి కర్మ ఫలితాన్ని తప్పకుండా నమ్ముతారు. ఆయన దైవభక్తి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. జై శ్రీరామ్. మరి ఇప్పుడు భగీరథుడిని ఎవరు శిక్షిస్తారు? న్యాయస్థానమా లేకుంటే చెప్తుండే కర్మ ఫలితమా? మహేష్ చెప్తున్న కామెంట్ ప్రకారం కర్మ ఫలితమా? ఎలా ఉంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ ఒకసారి చివరిగా ఏం మాట్లాడారో చూద్దాం. కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా.